యోహాను సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి, మనకు రక్షణ కలగజేయడానికి తండ్రి వద్ద నుండి యేసు ప్రభువారు పంపబడ్డాడు. మనకు ఒక గొప్ప రక్షణ ఇవ్వడానికి, మనల్ని అందరూ రక్షించుకోవడానికి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడంట. 17 చదువుకున్నట్లయితే లోకము, యోహాను సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే మనలను రక్షించడానికి, నశించే మనలను వెతికి రక్షించుకోవడానికి, మనకు గొప్ప రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్షించుకోవడానికే దేవుడు ఈ లోకానికి తన కుమారుడిని పంపించాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఏముందో చూడండి. అపొస్తలుడైన పౌలు దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, పేజీ నెంబరు 187, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 187, 9 మొదటి దెసలోనికీయులకు రాసిన పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటానికే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాత్రలు అవటానికి నియమింపలేదు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణ గురించి దేవుని వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలవటానికి దేవుడు మనల్ని నియమించలేదు. కాబట్టి మనల్ని ఎందుకు యేసు ప్రభువారు రక్షించుకున్నాడంటే మనము యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాలనేది దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరూ నశించిపోకూడదని, ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుని యొక్క సంకల్పం. అందుకని బైబిల్లో ఏముందంటే, ఈ చిన్నవాళ్ళు ఒకడైనా నశించుట పరలోకములో ఉన్న మీ తండ్రి చిత్తము కాదు అంటాడు. ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట. మనం మత్తయి సువార్తలో ఈ మాట చదువుకోవచ్చు. మత్తయి సువార్త 18 ఈ మాట ఉంటుంది. మత్తయి సువార్త 18:14 అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. అంటే ఈ ఒక్కరు కూడా రక్షణ పొందకుండా నశించిపోవటం. మత్తయి సువార్త 18:14 ఏముందంటే, అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం నశించిపోవడానికి దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. మనం అందరం కూడా చనిపోయి మనం నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేక ఈ లోకంలో ఉన్నటువంటి వారు అందరూ అంతటా మారుమనసు పొందాలని, రక్షణ పొందాలని, మనమందరం కూడా గొప్ప రక్షణలోనికి రావాలని దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఎవరు కూడా నశించిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, దేవుని యొక్క సంకల్పం ఎంతకంటే కాదనమాట. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది అనమాట. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనము నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. యెహెజ్కేలు గ్రంథం 18:23 చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18:23. యెహెజ్కేలు 18:23 దుష్టులు మరణం నుండి చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దుష్టుడు మరణం నొందుట నాకు సంతోషమా. కాబట్టి దుష్టులు మరణం నొందుట చేత దేవునికి ఎంత మాత్రం కూడా సంతోషం ఉండదు. దుష్టులంటే దేవుని ఎరగకుండా, దేవుని వద్దకు రాకుండా, దేవునికి హృదయం ఇవ్వకుండా, ఆ రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారిని దేవుడు అంటున్నాడు, దుష్టులు మరణం నొందుట నాకెంత మాత్రమైనా సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం. యేసు ప్రభువారికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం మరణం నందుకొని ఉండటం దేవుని యొక్క ఉద్దేశం అనమాట. మరణం అంటే ఏ మరణం? అది
భౌతికంగా తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. అనారోగ్యం చేత కానీ లేకపోతే యాక్సిడెంట్ల ద్వారానో ఎట్లయినా సరే ఏదో రకంగా ఎలాగైనా మనిషి చనిపోవాల్సిందే. అయితే రెండో మరణం అగ్ని ఆరదు, పురుగు సావదు, అది యుగయుగములు మండుతూనే ఉంటుంది. ఆ అగ్నిగుండముల నుండి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. తన కుమారుడి ద్వారా ఈ లోకానికి రక్షణ కలగాలనేది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క సంకల్పం అన్నమాట. అందుకంటున్నాడు, దుష్టుడు మరణం నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషం ఉంటుందా అంటాడు. కాబట్టి రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యేసుకేలు గ్రంథం 33 అధ్యాయంలో ఇంకో మాటను చదువుకుందాం చూడండి. యేసుకేలు గ్రంథం 33 అధ్యాయము, యేసుకేలు గ్రంథం 33 అధ్యాయం 11వ వచనం. 11 యేసుకేలు గ్రంథం 33:11. కాగా వారి తిట్లను నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? ఇదే యెహోవాకు, ఇదే ప్రభువుకు యెహోవాకు. దేవుని యొక్క ఉద్దేశం చూడండి, మనం బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం తిరిగి బ్రతకాలనేది దేవుని యొక్క సంకల్పం. మనం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం నశించిపోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందుకని దెసలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, మొదటి దెసలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాట రాయబడింది. మొదటి దెసలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన కానీ ఉగ్రత పాలవుటకు దేవుడు నియమించలేదు. యేసు ప్రభువారి ద్వారా మనందరికీ రక్షణ తీసుకురావాలనే దేవుని యొక్క ఉద్దేశం. మనం అందరం కూడా రక్షణ పొంది, మనం అందరం కూడా ఆయన బిడ్డలంగా చేయబడి ఆ పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలనేది, ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలనేది అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని బైబిల్లో ఏం రాయబడిందంటే, ఇదిగో నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు యేసు ప్రభువారు పుట్టింది? మన పాపం నిమిత్తం, మన అపరాధం నిమిత్తం, సచ్చి నరకానికి వెళ్ళాల్సినటువంటి మన నిమిత్తమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకని లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా మన కొరకు వచ్చాడు. మనకు రక్షణ ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షణలో ఉండడానికి యేసయ్య ప్రభువారు మనకి ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడు అండి. యేసు అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసు అంటే అర్థం ఏంటి? ఏమా చెప్పండి, యేసు అంటే అర్థం ఏంటి? యేసు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? యేసు అనేటువంటి మాటకు అర్థం లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకి పెట్టింది. అక్కడ 2 వేసి కింద ఏముంది చూడండి. యేసు అన్న చోట 2 వేసి ఉంది, కింద ఏముంది? రక్షకుడు అని అర్థం. యేసు అంటే ఏంటి? రక్షకుడు, రక్షకుడు అని అర్థం. చాలాసార్లు మనం మర్చిపోతాం కదా, చాలా సులువేది. యేసు ప్రభు అంటే అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు అని అర్థం అన్నమాట. రక్షకుడు అంటే యేసు ప్రభువే గొప్ప రక్షణ. యేసు ప్రభువారిని ఎత్తుకుంటూ సుమియోని ఏమంటాడంటే, ఇదిగో రక్షణ నా కనులారా చూశాను అంటాడు. యేసు ప్రభువారే రక్షణ. యేసు ప్రభువారిని మనకి ఇవ్వటమే గొప్ప రక్షణ. 29వ వచనం చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమకముగాను సకల ప్రజల ఎదుట
సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులార చూస్తున్నాను. ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు సిద్ధపరిచినటువంటి నీ రక్షణను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులార చూస్తున్నానని సుమియోను అంటున్నాడు. సుమియోను ఆ రక్షణ కొరకు ఎదురు చూశాడంట. వృద్ధాప్యం వచ్చే వరకు కూడా సుమియోను అనేటువంటి భక్తుడు ఆ రక్షణ కొరకు ఎదురు చూశాడు. ఆ రక్షణ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆ యేసు ప్రభువారిని ఆ దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు సుమియోను అనేటువంటి వ్యక్తి, ఆ గొప్ప భక్తుడు ఏం చేశాడంటే యేసు ప్రభువారిని తన చేతులతో ఎత్తుకుని అంటున్నాడు, దేవా, ఇప్పుడు నువ్వు కలగజేసినటువంటి నీ సకల ప్రజల ఎదుట నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూస్తున్నాను అన్నాడు. కాబట్టి సిద్ధపరిచినటువంటి గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకు ఏం చేశాడు? అనుగ్రహించినాడు. కాబట్టి ఈ రక్షణ అనేది ఉచితం, దీన్ని మనం పొందాలి. దేవుడిచ్చినటువంటి రక్షణ మనం కోల్పోకూడదు. ఆ రక్షణ ఇవ్వడానికి యేసుప్రభువారు ఈ లోకానికి నీ కొరకే నా కొరకే అర్థించాడు. ఆ రక్షణ మనకు దయచేయడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే మనం మంచి మంచి బిల్డింగులు కట్టుకోవడానికి, లేకపోతే మంచి మంచి ఉద్యోగాలు కొట్టడానికి, లేకపోతే ఈ భూ సంబంధమైన ఇవ్వటానికి అది యేసయ్య వచ్చింది. నువ్వు చచ్చిపోతే రేపు నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యాన్ని ఉంటావని యేసుప్రభువారు వచ్చాడు. నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్లకుండా యుగయుగంలో పరలోక రాజ్యంలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యేసయ్య ఇచ్చాడు. ఈ భౌతికమైన ఇవ్వటానికి యేసుప్రభువారు రాలే. కొన్నిసార్లు అంటారు, యేసుప్రభువు నమ్ముకుంటే నీకు అవి వస్తాయి ఇవి వస్తాయి అంటారు. వస్తే దేవుడు ఇస్తాడేమో, ఇస్తాడు. కానీ దానికంటే ముఖ్యమైనది ఏదంటే రక్షణ. ఇంత గొప్ప రక్షణ, దీనికి ఒక పేరు పెట్టాడు. దీనికి ఒక పేరు, ఏం పేరు అది? అపోస్తలుడైన పౌలు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగ తప్పించుకుంటాం? అట్టి రక్షణ ప్రభు బోధించడం వలన ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధముల అద్భుతముల చేతను, ఈ విధమైన పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. ఇక్కడ రక్షణ గురించినటువంటి మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. రక్షణ ఇచ్చినటువంటి దేవుడిచ్చేటువంటి రక్షణ గురించినటువంటి ఆ యొక్క మాట ఇక్కడ కనపడుతుంది. ఈ రక్షణ మనం త్రోసివేసి కానీ, లేకపోతే ఈ రక్షణ మనం తునీకరించి కానీ, ఈ రక్షణ మనము పక్కన పెట్టేసి ఈ రక్షణ మనం పొందకుండా మనం ఉండేటువంటి వారం కాకున్నట్లుగా ఈ గొప్ప రక్షణ మనం ఏం చేయాలి? ఈ రక్షణ మనం పాలు పొందాలన్నమాట. ఇదే రక్షణ దినం మన బైబిల్లో రాయబడింది కదా, చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయము, 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 6:2. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. అంటే దేవుడు ఇచ్చేది ఏంటంటే మన మధ్యనే ఉన్నది. దేవుడు ఆ రక్షణ అనేది దేవుని బిడ్డలైనటువంటి మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ. ఈ రక్షణలో మనం పాలు పొందినటువంటి వారమై ఇలాంటి గొప్ప రక్షణను మనం పొందుకునే బిడ్డలంగా మనం ఉండాలి. అట్టి రక్షణ మనం పొందుకున్నాము కనుక దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి. కాబట్టి మొట్టమొదటి దేవుడు మనలో నుండి కోరుకునేది ఏంటంటే రక్షణ అనేది చాలా విలువైంది, అది ఉచితమైనది. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన రక్షణ వస్త్రం లేకుండా, పెండ్లి వస్త్రం లేకుండా విందుకెళ్ళాడు. పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందుకెళితే పెండ్లి వస్త్రం లేకుండా వచ్చినావు ఏంటని అడిగాడు. కాబట్టి తనను చీకటి గదిలో పడేస్తాడు. కాబట్టి ఈ రక్షణ అనేది మనకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రక్షణ మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తాం. అందుకే దేవుని బైబిల్లో రాయబడింది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల మనం ఎలాగ తప్పించుకుంటాం? దేవుడిచ్చేటువంటి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఇచ్చిన రక్షణ పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది. బైబిల్లో చాలామంది దేవుడిచ్చినటువంటి రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఉన్న రక్షణను పొందుకోకుండా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు కొంతమంది.
కాబట్టి ఈ రక్షణ అనేది దేవుని యొక్క ఉద్దేశం. అది జగత్ పునాది వేయబడక మునిపే మనం రక్షణ పొందాలనేది దేవుని యొక్క సంకల్పం. దేవుడు ఏర్పరచబడినటువంటి వారిలో అనేక మంది ఈ రక్షణ అనేది మనకు చాలా అవసరమని దేవుని యొక్క ఆదిలోనే ఈ రక్షణ అనేది దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు కదా. దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, చదువుకుందాం. దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 189, పేజీ నెంబర్ 189, 2వ అధ్యాయము, 2వ దెసలోనికీ 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13, ప్రభువు వలన ప్రేమపడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకుని ఉన్నాడు. కనుక మేమును మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఇక్కడ ఏముందంటే రక్షణ పొందడానికి దేవుడు ఆది నుండి మనలను ఏర్పరచుకున్నాడంట. రక్షణ పొందడానికి ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. అక్కడ 3 ఉంది, కింద ఏముందంటే ప్రథమ ఫలముగా, అంటే దేవుడు బిడ్డలైనటువంటి మనలను ఒక ప్రథమ ఫలముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి దేవుని మనము స్తుతించాలి, ఆయన్ని మనము ఆరాధించాలి. దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతించి ఆయన మనము ఆరాధించాల్సినటువంటి వారమైన విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈ గొప్ప రక్షణ అనేది దీన్ని మనం పొందినటువంటి బిడ్డలంగా, ఈ రక్షణ పొందినటువంటి బిడ్డలంగా దేవుని మనం ఆరాధించాలి. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించినాడు కనుక దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ నిత్యమైనటువంటి రక్షణ బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుంది అంటాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. అపోస్తుల కార్యములు 4:12, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. కాబట్టి బైబిల్లో రాయబడింది ఏంటంటే అపోస్తుల కార్యములు 4:12లో మరి ఎవరి వలన రక్షణ కలగదు, కానీ ఈ నామమునే మనం ఏం చేయాలి, రక్షణ పొందాలి. ఆకాశం క్రింద ఉన్నటువంటి మరి ఏ నామమును కూడా ఏం కలగదు, రక్షణ కలగదంట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలోనే ఈ రక్షణ అనేది దేవుడు మనకిస్తాడు. ఈ గొప్ప రక్షణ, ఈ యొక్క నిత్య రక్షణ దేవుడు ఇది తీసివేసేది కాదు, కానీ ఈ గొప్ప రక్షణ అది ఎల్లప్పుడూ మనతో ఉండేది. కాబట్టి దేవుడిచ్చినటువంటి రక్షణ బట్టి, ఆయన మనల్ని రక్షించుకునే విధానాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం ఆరాధించాలి. దేవుడిచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణను, ఆ రక్షణ బట్టి దేవుడిచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణ బట్టి దేవుని మనం ఎంతగానో ఆరాధించి మనం ఘనపరచాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మనం లేచి నిలబడి మన అర్పణల కొరకు